జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా వార్ 2 రిలీజ్ కి అయితే రెడీ అయిపోయింది. మరో 8 రోజుల్లో ఈ సినిమా థియేటర్లోకి అయితే రాబోతుంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ అయితే ప్రారంభమయ్యాయి. అయితే ఓవర్సీస్ లో యుఎస్ మార్కెట్ లో సాధారణంగానే తారక్ కు మంచి మార్కెట్ ఉంటుంది. మరి అయితే ఆ మార్కెట్ టికెట్ బుకింగ్స్ లో కనిపించడం లేదండి. అమెరికా జోన్ లో వార్ 2 ప్రీ బుకింగ్స్ డల్ గా సాగుతున్నాయి. తారక్ కు స్ట్రాంగ్ జోన్ గా భావించే యుఎస్ లోనే ఇది ఇలాగే కొనసాగితే మేకర్స్ కు పెద్ద దెబ్బే అవుతుంది. మరి ఈ సినిమాకు పరిస్థితి ఇలా ఎందుకుంది అనేది పరిశీలిస్తే గనక టికెట్ ధరలు ఎక్కువగా ఉండడమే బుకింగ్స్ కు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీనికి హిందీతో పోలిస్తే తెలుగు టికెట్ రేట్ ఎక్కువగా ఉందని ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకే థియేటర్ ఒకే సినిమా అయినప్పటికీ హిందీ కంటే తెలుగు వెర్షన్ టికెట్ ధర అధికంగా ఉందని చెప్పారు. యుఎస్ సినీ మార్కెట్ లో ఒకే థియేటర్ హెచ్డీలో హిందీ కంటే తెలుగు షో దాదాపు డబుల్ ఉందని వాపోయారు. హిందీ షోలో 2 టికెట్లు $36 ఉండగా అదే థియేటర్ లో తెలుగు వెర్షన్ కు 2 టికెట్లకు $60 ప్రైస్ పడుతుంది. అదీను ఇది డబ్బింగ్ సినిమా. ఒకే సినిమా అన్ని సీన్స్ సేమ్, మరి టికెట్ ధరలో మార్పు ఎందుకు? ఏం మారింది? ఇక్కడ అభిమానులు మా హీరోకు ఎక్కువ వసూళ్లు ఉండాలని అనుకుంటున్నారు. తప్పులేదు, కానీ మేకర్స్ ఓవైపు ఆర్టిస్టుల 2 ఏళ్ల కష్టం, ఎమోషన్స్, అందుకే టికెట్ ధరలు పెంచుతున్నామని చెప్తున్నారు. అది తప్పు కాదు, కానీ ఎక్కడ ఎమోషన్సా ఫ్రీ మార్కెటా అనేది ఒకటే ఎంచుకోవాలి. మరి ఫ్యాన్స్ కూడా కష్టపడుతున్నారు, మరి వాళ్ళకు ఫ్రీగా షో వేస్తున్నారా? లేదు కదా, ఇంకా డబుల్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదంతా బిజినెస్ అన్నప్పుడు ఎమోషన్స్ ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. కాగా ప్రస్తుతానికైతే బుకింగ్స్ డల్ గా ఉన్నాయి. ప్రమోషన్స్ తో పెరిగితే ఏమైనా రానున్న రోజుల్లో పెరగవచ్చు. అలాగే రిలీజ్ రోజు టాక్ బాగుంటే కలెక్షన్లు కూడా బాగానే వస్తాయి. ఇక ఇందులో ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్, కియారా అద్వానీ కూడా నటించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ సినిమా అయితే నిర్మించింది.